Hello everyone, welcome to IIT NEET Physics Concept channel. In this channel, we are going to discuss about electric field. Now, the definition of electric field: the space around an electric charge where its influence can be felt by another charge is called electric field. అంటే ఇక్కడ మన దగ్గర ఒక ఛార్జ్ ఉంది అనుకుందాం. ప్లస్ అనే ఒక ఛార్జ్ ఉంది. ఈ ప్లస్ అనే ఒక ఛార్జ్ దీని యొక్క ఎఫెక్ట్ అనేది కొంత స్పేస్ వరకు ఉంటుంది. అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ వరకు ఉంది అనుకుందాం. ఇక్కడ ఈ స్పేస్లో ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇంకొక ఛార్జ్ తీసుకొచ్చి ప్లేస్ చేస్తే, ఓకే, సపోజ్ ఇక్కడ ఒక మైనస్ ఛార్జ్ లేకపోతే ప్లస్ ఛార్జ్ తీసుకొచ్చాను. మైనస్ ఛార్జ్ తీసుకొస్తే ఏమవుతుంది? ఈ స్పేస్లోకి ఇది దీంతో అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్లస్ ఛార్జ్ తీసుకొస్తే ఏమవుతుంది? దీంతో ఇది రిపల్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని మనం ఇలా సరౌండింగ్, ఈ ప్లస్ అనే ఛార్జ్కి సరౌండింగ్లో తీసుకుంటాం. ఈ విధంగా ఇక్కడ ఇక్కడ ఇలా కంప్లీట్గా. సో అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ స్పేస్లోకి ఈ స్పేస్లోకి మనం ఏదైతే తీసుకొస్తామో, వేరే ఛార్జ్ తీసుకొస్తామో ఆ ఛార్జ్ అనేది దీంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అట్రాక్ట్ అవ్వడం కానీ రిపల్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అంటాం. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెక్స్ట్, నౌ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? సో దీని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? ఇప్పుడు మనం తీసుకున్న ఆ స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎంత ఉంటుంది? సో హియర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్, దాని కూడా స్ట్రెంత్ అని కూడా అంటాం. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఈతో ఇండికేట్ చేస్తాం. ఎట్ ఏ పాయింట్, ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఇన్ ఎ స్పేస్ ఈజ్ డిఫైన్డ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్. సో ఎప్పుడైతే మనము ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని తీసుకొస్తామో, టెస్ట్ ఛార్జ్ అంటే ఇక్కడ ఏంటి అంటే, టెస్ట్ ఛార్జ్ అంటే ఇక్కడ నథింగ్ బట్ మన ఇంకొక ఛార్జ్ అనమాట. సో ఏదైతే మనం రిఫర్ చేయడానికి లేకపోతే స్టడీ చేయడానికి, ఓకే, అక్కడ ఉన్నటువంటి ఆ ఫీల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేటువంటి ఒక ఛార్జ్ని ఇక్కడ టెస్ట్ ఛార్జ్ అంటాం. ఓకే, సో దీనికి టెస్ట్ ఛార్జ్ అంటే ఇంకా వేరే ఇంకా ఏం మీనింగ్ లేదు దీనికి. ఇది కూడా ఒక ఛార్జే, కాకపోతే మనం ఆ ఛార్జ్ని యూజ్ చేసుకొని కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాం కాబట్టి దాన్ని టెస్ట్ ఛార్జ్ అని అంటున్నాం. దట్స్ ఇట్. సో అంటే ఇక్కడ ఏంటి, మనం ఎప్పుడైతే ఈ స్పేస్ అయితే ఉందనుకున్నామో ఆ స్పేస్ లోపల ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని ప్లేస్ చేస్తే, సపోజ్ ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేశాను అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తే ఇక్కడ అది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఆ ఫోర్స్ వాల్యూ అయితే ఉందో దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటాం, లేదా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, అది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొంచెం ఇది నియరర్ అని అనుకుందాం, దీనికి దగ్గరగా తీసుకొస్తే ఇది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇలా ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఆ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఓకే, నౌ నెక్స్ట్, కన్సిడర్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజన్. దీనికి సంబంధించి ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈని ఎలా సింప్లిఫైడ్గా మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో రాసుకుంటాం, ఒకసారి చూద్దాం. కన్సిడర్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ గివెన్ రీజన్. బ్రింగ్ ఏ చార్జ్ Q naught to a given point in the field without disturbing any other charge that has produced in the field. సో మనం ఒక Q naught అనే ఒక ఛార్జ్ తీసుకొస్తాం. ఆ పాయింట్ ఛార్జ్ని తీసుకొచ్చేసి ఎక్కడ ప్లేస్ చేస్తున్నామంటే, ఆల్రెడీ మనం ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉందనుకున్నామో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి ఈ Q naught అనే ఒక పాయింట్ ఛార్జ్ని తీసుకొస్తున్నాం. నౌ లెట్ F be the electric force experienced by Q naught. సో ఎప్పుడైతే ఇలా తీసుకొచ్చామో ఈ Q naught కూడా కొంచెం ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందా? సో అది F అనుకుందాం, ఆ ఫోర్స్ అనేది F అనుకుందాం. ఈజ్ ఫౌండ్ టు బి ప్రపోర్షనల్ టు Q naught, అంటే ఇది Q naughtకి ప్రపోర్షనల్గా ఉంది. రైట్, అంటే Q naughtకి ప్రపోర్షనల్ ఉండడం అంటే ఏంటి అంటే, Q naught అనేది ఎంత ఉంటుందో దాని మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, నౌ F ఈజ్ ప్రపోర్షనల్ టు Q naught అనుకున్నాం. సో F ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ Q naught. సో ఇక్కడ E అంటే ఏంటి? ఇక్కడ ఇది ఒక కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్? అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్,
హియర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ఎఫ్ బై క్యూ నాట్ అవుతుంది. ఇక్కడ ఈ అనేది ఏంటి, వెక్టర్ క్వాంటిటీ, ఇది వెక్టర్, ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ అనే క్వాంటిటీ ఉంది కదా, సో డెఫినెట్గా మనకు ఈ కూడా వెక్టర్ క్వాంటిటీ అవుతుంది. దీని యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఫోర్స్కి న్యూటన్ అవుతుంది, క్యూకి కూలుమ్ అవుతుంది. దీన్ని ఇంకొక ఫామ్లో కూడా రాసుకోవచ్చు, ఇక్కడ వోల్ట్ పర్ మీటర్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఫామ్ అండ్ ఎస్ఐ యూనిట్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2 టైప్స్లో ఉంటుంది మనకు, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, ఈ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్. ఈ అనేది ఎలా ఉంటుందంటే ఎవ్రీ పాయింట్ మనం తీసుకుంటే ఆ ఫీల్డ్ లోపల ఎక్కడ చూసినా కూడా ఈ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ప్యారలల్ ప్లేట్ కండెన్సర్, ప్యారలల్ ప్లేట్ కండెన్సర్ ఆర్ కెపాసిటర్. నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఈ చేంజ్ అవుతుంది, ఇది ఎప్పుడు చేంజ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది, కాబట్టి దీన్ని నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అండ్ దిస్ ఇస్ ద యూనిట్. నెక్స్ట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు an isolated point charge చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు అన్ ఐసోలేటెడ్ పాయింట్ చార్జ్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాను, ఏ అని ఒక పాయింట్, బి అని ఒక పాయింట్ తీసుకున్నాం. ఏ పాయింట్ దగ్గర ఛార్జ్ క్యూ ఉంది, క్యాపిటల్ క్యూ ఛార్జ్ ఉంది. పి అనే పాయింట్ దగ్గర మనకు క్యూ నాట్ అనే ఒక టెస్ట్ ఛార్జ్ ఉంది. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఆర్ అనే డిస్టెన్స్ ఉంది. సో ద ఫోర్స్ అప్లైడ్ బై క్యూ ఆన్ క్యూ నాట్, ఇప్పుడు ఈ క్యూ వల్ల క్యూ నాట్ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుందో చూద్దాం. అదే కదా మనకు కావాల్సింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అదే కదా డెఫినేషన్. దాన్ని ఇక్కడ ఎలా తీసుకుంటాం, ఫోర్స్తో కదా తీసుకునేది. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ 1/4πε0 క్యూ ఇంటూ క్యూ నాట్ బై ఆర్ స్క్వేర్. ఏ డైరెక్షన్లో ఉంది, ఎలాంగ్ ఏపీ డైరెక్షన్లో ఉంది, ఎలాంగ్ ఏపీ డైరెక్షన్లో ఉంది. ఓకే, అంటే ఇది ప్లస్ ఛార్జ్, ఇది ప్లస్ ఛార్జ్ అయింది అనుకోండి, ఈ రెండు ఏమవుతాయి, రిపల్ అవుతాయి కదా, అప్పుడు ఏపీ డైరెక్షన్ అంటే ఇదే కదా. నౌ అకార్డింగ్ టు డెఫినేషన్, ఇప్పుడు మనం డెఫినేషన్ తీసుకున్నాం ఆల్రెడీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్, E is equal to limit Q is tending to 0, okay, approaching to 0 అని కూడా అనొచ్చు. ఓకే, దెన్ F by Q నాట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇంతమంది తీసుకునే డెఫినేషనే, బట్ ఇక్కడ లిమిట్ అనేది ఒక కండిషన్ తీసుకునే ఏంటంటే Q అనేది నియర్ టు 0 అనుకుంటున్నాను. అప్పుడు E is equal to ఏమవుతుంది, 1/4πε0 క్యాపిటల్ Q బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. ఈ క్యాప్ అంటే ఏంటి, ఇక్కడ ఇది యూనిట్ వెక్టార్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్యూ ఈజ్ పాజిటివ్, ఇక్కడ క్యూ అంటే సారీ ఇక్కడ క్యాపిటల్ క్యూది, క్యూ పాజిటివ్ అనుకోండి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, ఎలాంగ్ ఏపీ అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఒకవేళ క్యూ క్యాపిటల్ క్యూ అనేది నెగిటివ్ అనుకుందాం, అప్పుడు ఈ అనేది ఎలా ఉంటుంది, పిఏ డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది, ఇది నెగిటివ్ ఛార్జ్ కదా. ఇప్పుడు మనం తీసుకున్న టెస్ట్ ఛార్జ్ ఎప్పుడు కూడా క్యూ నాటే అవుతుంది, ప్లస్ క్యూ నాటే అవుతుంది, ఆర్ క్యూ ప్లస్ క్యూ. సో ఇది నెగిటివ్ కాబట్టి ఇది ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది, కాబట్టి ఇది ఇటు పిఏ డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది. సో ఇది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే డిపెండింగ్ ఆన్ ద పొలారిటీ ఆన్ ద గివెన్ ఛార్జ్ మీద ఉన్నటువంటి ఆ పొలారిటీస్ ఏందో చూసుకొని, పాజిటివ్ ఛార్జ్ ఆ నెగిటివ్ ఛార్జ్ చూసుకొని మనం ఈ డైరెక్షన్ని మనం మెన్షన్ చేయాలి. ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మీడియాని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ వరకు తీసుకున్నంత కూడా స్పేస్, ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక మీడియాని ఇంట్రొడ్యూస్ చేశాను. సో మీడియం ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తామో మనకు ఎప్సిలాన్ అండ్ కే అనే ఒక 2 టర్మ్స్ కంపల్సరీగా ఉంటాయి. ఓకే, ఇదేంటి, ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఇది ఎప్సిలాన్ వచ్చేసి పర్మిటివిటీ ఆఫ్ మీడియం. నౌ ఈ మీడియం ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ మీడియంలో 1/4πε ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది ఎప్సిలాన్ క్యూ బై ఆర్ స్క్వేర్. నౌ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకు, యాక్చువల్లీ ఎప్సిలాన్ని ఇక్కడ మనం చూడండి ఎలా మార్చుకుంటున్నాం అంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎప్సిలాన్ అడిగా రాసుకుంటాం. ఇది ఆల్రెడీ మనం పర్మిటివిటీ అనే లెక్చర్లో ఒకసారి చూసాము. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ ఒకసారి పర్మిటివిటీ అనే చాప్టర్లోకి వెళ్ళి లెక్చర్లోకి వెళ్ళి ఒకసారి ఇది చెక్ చేసుకోండి, ఇది ఎలా వచ్చిందని. ఇది రేషియో ఆఫ్ దిస్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం టు పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ని కే అని అంటాం. సో దీని నుంచి మనకు
ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎప్సిలాన్ నాట్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ ఎప్సిలాన్ ప్లేస్లో కే ఎప్సిలాన్ నాట్ రాశాను. ఇక్కడ కే ఎప్సిలాన్ నాట్ అవుతుంది. సో 1/4 ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ స్క్వేర్ ఏంటి, యాక్చువల్లీ ఈ కదా. సో ఈ వచ్చేస్తుంది. ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ మిగిలింది ఏంటి, కే, ఎక్స్ట్రా కే ఉంటుంది. సో రిమైనింగ్ ఇక్కడ డినామినేటర్లో కే ఉంటుంది. సో ఈ మీడియం ఈజ్ ఈక్వల్ టు ఈ ఎయిర్ బై ఈ ఎప్సిలాన్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఇంకొక ఫార్మేషన్, వేరే ఫామ్లో ఉన్నటువంటి ఈక్వేషన్. బట్ ఓవరాల్గా ఇది కరెక్టే. ఇది మనకు ఎయిర్లో తీసుకున్నటువంటి వాల్యూ, ఇదేమో మీడియంలో తీసుకున్నటువంటి వాల్యూ. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ ఇది 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 ఇండికేట్ చేస్తుంది మనకు. నెక్స్ట్, ఇప్పుడు వెక్టర్ ఫామ్లో ఎలా రాసుకోవాలి. ఇప్పుడు ఇదే వెక్టర్ ఫామ్లో చూడండి. ఈ ఈజ్ ఈక్వల్ 1/4 ఎప్సిలాన్ క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాబ్ కదా మనకు వచ్చినటువంటి ఫైనల్ ఈక్వేషన్. ఓకే, నౌ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ క్యూ బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ క్యాప్ని మనం ఏ విధంగా మార్చుకుంటాం, ఆర్ బార్ బై ఆర్గా మార్చుకుంటాం. సో అప్పుడు ఇదేమవుతుంది, క్యూ ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యాప్, ఆర్ బార్ బై ఆర్ అవుతుంది. రైట్, ఇక్కడ ఆర్ అంటే ఏంటి, ఆర్ బార్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్ ఏంటంటే ఏంటి అంటే R2 మైనస్ R1. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకు యాక్చువల్లీ ఇది ఏంటి, ఓ కదా, ఓ పాయింట్ తీసుకుందాం. ఇక్కడ R1, ఇక్కడ క్యూ పాయింట్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని R1 అనుకుందాం వెక్టర్ ఫామ్. ఇక్కడ నుంచి పీ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ R2 అనుకోండి. రైట్, సో ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, R అవుతుంది. సో R ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ R1. ఇది ఈ పొజిషన్ వెక్టార్ని మనకి ఇక్కడ ఇస్తుంది, R1 అనే వాల్యూలో ఇచ్చేస్తుంది. ఓకే, ఇది వెక్టర్ ఫామ్. నెక్స్ట్, m ఈజ్ మాస్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్, దెన్ ద యాక్సిలరేషన్. అక్కడ యాక్సిలరేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఏ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎంగా మారుతుంది. ఓకే, ఎం అనేది ఒక మాస్, చార్జ్డ్ పార్టికల్ యొక్క మాస్. ఓకే, దెన్ అప్పుడు మనకి యాక్సిలరేషన్ ఎలా రాసుకుంటామంటే యాక్సిలరేషన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎంగా రాసుకుంటాం. సో ఇది ఎలా వచ్చింది, ఈ ఈక్వేషన్ ఎలా వస్తుంది, సింపుల్. ఇక్కడ జనరల్గా మనం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటాం, అకార్డింగ్ టు ద న్యూటన్స్ లా, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా. సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ బై ఎం అవుతుంది. రైట్, సో ఇక్కడ ఎఫ్ వచ్చేసి మనకు ఆల్రెడీ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసాం, ఈ ఇంటూ క్యూ అని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, బిగినింగ్లో వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇక్కడ రిమైనింగ్ ఏం కదా ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ క్యూ బై ఎం. సో ఇది మనకు యాక్సిలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్కి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఒకవేళ మీకు క్వశ్చన్లో ఇలాంటి ఈ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, మనకు అక్కడ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ వెక్టర్ ఫార్మ్, అండ్ is the last one application type of use. Thank you very much to all the best.